హలో అండి. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు అవ్వట్లేదు? ఇది చాలా మటికి ఉండే డౌటే కదా! కామన్ డౌట్. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటున్నాయి అనంటే మనకి ఆడవాళ్ళలో ఎగ్ అనేది ప్రాపర్‌గా టైంకి రిలీజ్ అవుతుంది అని అర్థం. అంతేగాని ఆ ఎగ్ క్వాలిటీలో ఉందా? అది రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా? ట్యూబ్‌లోకే వస్తుందా? ఈ ట్యూబ్‌లోకొచ్చిన ఎగ్ తోటి స్పెర్మ్ పైదాంకా వెళ్లి కలవగలుగుతుందా? దాన్ని బేబీలాగా మార్చగలుగుతుందా? ఈ బేబీ హెల్త్ ఎలా ఉంది? బేబీ సరిగ్గా ఫార్మ్ అవ్వలేక మీకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదా? లేకపోతే మీ గర్భసంచి అతికించుకోవడంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? సో ఇవన్నీ కూడా మనము స్కానింగ్‌లో చెక్ చేయట్లేదు. ఇవన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అంటే స్కానింగ్‌లో ఇవన్నీ కనిపించదు. మన ఒంట్లో ఏం జరుగుతుంది? అసలు ప్రాబ్లమ్ ఏంటి? అన్నది మనకి క్లియర్ కట్‌గా అర్థం కావట్లేదు. చాలామంది గైనకాలజిస్ట్ దగ్గర ఎళ్ళినప్పుడు, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు, "అమ్మ మీ వయసు చిన్నగానే ఉంది. నెల నెల పీరియడ్స్ వస్తుంది. ఎగ్ టైంకే రిలీజ్ అవుతుంది. అంతా బాగానే ఉంది" అని చెప్తుంటారు. అంటే అంతా బాగానే ఉంది అనంటే బయటికి కనిపించడానికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అని అర్థం. అంతేగాని లోన జరుగుతుందంతా గూడా క్లియర్ కట్‌గా అవుతుందా? ఎగ్ క్వాలిటీ బావుందా? బేబీ తయారీ అవుతుందా? మీ గర్భసంచి అతికించుకోవట్లేదా? ఇవన్నీ లోన బాడీలో జరిగేది ఫీమేల్ బాడీ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నది స్కానింగ్‌లో తెలీదు. ఇవన్నీ తెలియాలి అంటే బయటికి తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి. అది పెద్ద ట్రీట్మెంట్ ఐవీఎఫ్‌లో జరుగుతుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేసుకుంటా కూర్చోలేం కదా! సో, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ అన్నా, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికన్నా వెళ్ళి ఓవేరియన్ బ్యాగ్‌లో ఎగ్ రిజర్వ్ బాగానే ఉందా? లేకపోతే ఎగ్ రిజర్వ్ తగ్గుతుందా? ట్యూబ్స్ ఓపెన్‌గానే ఉన్నాయా? గర్భసంచిలో ఏమన్నా పులిపిర్లు, గడ్డలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మీ భర్త సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది అన్నది బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండండి. ఈ బేసిక్ ఎవాల్యుయేషన్‌లో అంతా బావుంటే లోన అంతా బావుంది ఏం ప్రాబ్లమ్ లేదు అని కాదు. మనం పెద్దగా ట్రీట్మెంట్‌కి పెద్దగా స్కోప్ లేదు అని అర్థం. సో, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్‌గానే కంగారు పడిపోయి బయట లోపల జరిగేదంతా ఐవీఎఫ్‌లోనే తెలుస్తుందంట. ఖచ్చితంగా ఐవీఎఫే చేయించుకోవాలా అని కాదండి. సో, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనంటే ఫస్ట్ 3 మంత్స్ ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నది స్కానింగ్‌లో చెక్ చేసుకోవాల్సింది ఉంటది. ఎందుకు ఇలా చెక్ చేసుకోవాలి అనంటే యూజువల్‌గా హస్బెండ్, వైఫ్ కలిసినప్పుడు ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ఒంట్లో ఓన్లీ 24 అవర్స్ మాత్రమే బతికి ఉంటుంది. స్పెర్మ్ ఓన్లీ 2-3 డేస్ మటికే ఫీమేల్ బాడీలో యాక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ పీరియడ్స్ వచ్చే కన్నా ఎగ్ రిలీజ్ అయ్యే టైం ప్రాపర్‌గా తెలుసుకొని 1-2 డేస్ బిఫోర్ ఎగ్ రిలీజ్ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు సహజంగా కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని ఆ టైంలో కలిసుంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కలిసినా కూడా రావట్లేదు అనంటే కొంతమందికి సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీనో లేదంటే మేల్ ఫ్యాక్టర్ కొంచెం భర్త కణాలు వీక్‌గా ఉన్నాయో లేదంటే సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ ఉందో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మీరు కలిసుంటారు. డాక్టర్ కూడా మీ సీమెన్‌ని వాష్ చేసి మంచి స్పెర్మ్స్‌ని గర్భసంచి లోపల మటికి వేస్తారు. దీన్ని చిన్న ట్రీట్మెంట్ ఐయూఐ అని అంటారు. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళకి ఐయూఐలో సక్సెస్ రేట్స్ 20-25% 30% మటికి ఉంటుంది. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. ఇలా కూడా అవ్వట్లేదు 2 టైమ్స్, 3 టైమ్స్ ట్రై చేసినా అవ్వట్లేదు అనంటే డెఫినెట్‌గా లోపల జరగాల్సిందేదో జరగట్లేదు. ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే ఎగ్ స్పెర్మ్ కలిస్తే బేబీ సరిగ్గా తయారీ అయ్యటం లేదో, లేదంటే బేబీ బాగానే తయారీ అవుతుంది కాకపోతే మీ గర్భసంచి పట్టుకుంటం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్‌సైడ్ యువర్ బాడీ. అది ఎలా తెలుస్తుంది? బయటికి తీసి చూస్తే తెలుస్తుంది. దీన్ని ఐవీఎఫ్ అంటాం. ఐవీఎఫ్‌లో మీ ఎగ్స్ ఒకటి కాదు అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి బయటికి తీసి అసలు ఎగ్స్ ఉన్నాయా? క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికే భర్త కణాలతోటి మిక్స్ చేసి బేబీస్ తయారీ అవుతుందా లేదా చూసి బేబీనే గర్భసంచిలో పెడతాం కాబట్టి ఫస్ట్ థింగ్ అసలు ఏంటి ప్రాబ్లమ్ అన్నది ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ థింగ్ ఎంబ్రియోనే బేబీనే పెడుతుంటాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇది అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదు. ప్రాబ్లమ్ ఏంటో బయటపడట్లేదు. లోపల డెఫినెట్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉంది. అది ఏంటి అన్నది మనకి బయటపడట్లేదు అని అర్థం. సో, సైకిల్స్ రెగ్యులర్‌గానే ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నవాళ్ళు కంగారు పడకండి. ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళి బేసిక్ ఎవాల్యుయేషన్, బేసిక్
థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా చెక్ చేసుకొని, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రెగ్యులరైజ్ చేసుకొని, ఫస్ట్ 3 మంత్స్ న్యాచురల్‌గా ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని కలిసి ఉండండి. అప్పటికి రావట్లేదు అనంటే ఐయూఐలో ట్రై చేయండి. చాలామంది ఇక్కడే కన్సీవ్ అవుతారు. ఎవరికో కొంతమందికి మాత్రమే ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, ఫర్దర్‌గా ఈ టాపిక్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.